సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీకోసమే మా కూటమి. అవినీతి సొమ్ముతో ఓటుకు 10,000 ఇచ్చి మోసం చేస్తారు, జాగ్రత్త. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. అరాచక పాలన ఓటు అనే వజ్రాయుధంతో సాగనంపుదాం. సంపద సృష్టి విజన్ నాది అట. సంపద సృష్టి విజన్ నాది, జేబులు నింపుకునే విజన్ జగంది. ముసుగు వీరుడికి ఖాళీ రోడ్లతో స్వాగతం పలకండి. 160 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలే లక్ష్యం. మేము వచ్చాక సూపర్ 6 సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ముస్లిం మైనార్టీల శ్రేయోభిలాషి ఎన్డీఏ. తొలి రోజు ప్రజాగాళం సభలో చంద్రబాబు నాయుడు చెప్పిండట. ఏం చెప్తుండ ఆయన? ప్రజాగాళం ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం. పలమనేరు, నగిరి, మదనపల్లిలో సభలు చేసిండట, రోడ్ షోలు చేసిండు. దాంట్లో ఏం చెప్తుండు? మీకోసమే మా కూటమి, మీకోసమే మా కూటమి అంటుండు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకోసమే మీ కూటమి అంటున్నారు. మీకోసమే మీ కూటమి అని ప్రజలు అంటున్నారు. మీరేం మీకోసమే మా కూటమి అంటున్నారు. అది ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. మీకోసమే మీరు కూటమి ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రజల కోసం మా కోసం కాదనేది ఏపీలో ఉన్న ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకొని వాళ్ళే అనుకునే పరిస్థితి. మీకోసం అంటాడు ఆయన, వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుండు. ఆయన కోసం అనొచ్చు కదా, నా కోసమే నా కూటమి అంటే అయిపోయా. అందుకే కదా బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అంటే ప్రజలు అదే అర్థం చేసుకుంటున్నారు. మా కోసం కాదు, మీకోసమే మీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రజల కూటమి కాదు, ప్రజల కోసం కాదు ఏర్పాటు చేసింది. రాష్ట్రం కూటమి కాదు, రాష్ట్రం కోసం ఏర్పాటు చేయలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. మీరు నానా తట్టాలు పడుతున్నారు. ఎన్డీఏ ముస్లిం శ్రేయోభిలాష అట. ఎన్డీఏ ముస్లిం శ్రేయోభిలాష అని ముస్లింలు చెప్తుండు. ఇంకోటి ఏం చెబుతుండు? ముస్లింల దగ్గర బీజేపీ నా దగ్గరకు వచ్చింది, నేను వాళ్ళ దగ్గరకు పోలేదు, పొత్తుకు అంటుండు. మరి బీజేపీ నీ దగ్గరకు వచ్చిందా, నువ్వు వాళ్ళ దగ్గరకు పోయినావు? ఢిల్లీలో జరిగిన డ్రామా అంతా జనం చూశారు, దాంట్లో క్లియరు. ఒకవేళ బీజేపీ వచ్చింది అనుకో, బీజేపీ మంచి పార్టీ కాదన్నాక బీజేపీ వస్తే ఎట్ట పెట్టుకుంటావు? వాళ్ళు కాంగ్రెస్ కూడా వస్తుంది పెట్టుకుంటావా? వైఎస్ఆర్సీపీ కూడా వస్తుంది పెట్టుకుంటావా? అంటే ఎవడొస్తే వాడితో పొత్తు పెట్టుకుంటూ వాడిని తిడతావు, వాడిని కొడతావు, వాడి మీద అభియోగాలు చేస్తావు, అన్నీ చేసి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకో. ఒకళ్ళు వచ్చిండు అనుకో, కొద్దిసేపు బీజేపీ పార్టీ నా దగ్గరకు వచ్చిందని ముస్లింలు చెప్తున్నాను, నేను పోలేదు. కానీ బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటే, మోదీ టెర్రరిస్ట్ అంటే, దేశంలో ఉండడానికి అర్హత లేదంటే, బీజేపీ పార్టీ మత్తత్వ పార్టీ అంటే, ఒకళ్ళు నీ దగ్గరకు వస్తే ఎట్ట పొత్తు పెట్టుకొని నీకు విలువలు లేవా? వాళ్ళకి లేవు అనుకోండి, కొద్దిసేపు నీకు లేవా విలువలు? నీకు నీతి నిజాయితీ లేదా అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. మీకోసం మీ కూటమి పెట్టుకున్న తప్ప మా కోసం పెట్టుకోలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నువ్వేమో మీకోసమే మా కూటమి అన్న. మా అంటే మీ కుటుంబ కూటమి. అది మీకోసమే మా కూటమి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకోసమే మీ కూటమి అనుకుంటున్నారు. కాబట్టి ఇది బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 2,60,000 కోట్ల రూపాయలు జమ చేసిన నేను ఈ 5 సంవత్సరాలలో డైరెక్ట్ బెనిఫిట్ కింద అని చెప్తుండు. దాంట్లో ఈయన అర్థం తీసేది బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. ఈ ఎప్పుడు బొక్కుడు, ఈ కబ్జాలు, ఈ దేశ తప్ప మరి ప్రజలు ఏమనుకుంటారు? అరాచక పాలన ఓటు అనే వజ్రాయుధంతో సాగనంపుదాం. ఇంకోటి ఏమంటారు? సంపద సృష్టి నా విజన్. సంపదని సృష్టించడం విజన్ ఏనదట. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సంపద సృష్టించడం. జగన్మోహన్ రెడ్డి గారిది ఏందట? జేబులు నింపుకునే విజన్ జగన్ది. ఎస్, సంపద సృష్టించుకునే విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఎవరికి ఆ సంపద? ఆయన కుటుంబానికి, ఆయన అనుచరులకి సంపద సృష్టించుకుంటాడు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఎస్, నిజమే. నీ చుట్టూ ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ ఇట్లాంటి వాళ్ళకి సంపద సృష్టిస్తావు నువ్వు. నీ కుటుంబానికి, నీ కుటుంబానికి సంబంధించిన అనుచరులకి, నీ బంధువులకి సంపద సృష్టిస్తావు, దాంట్లో డౌట్ లేదు. అది నీ విజన్. ప్రజలకి సృష్టించవు అనేది ప్రజలు అనుకుంటున్నారు. జగన్ విజన్కి ఏం చెప్పు నువ్వు? జేబులు నింపుకునే విజన్. ఎస్, జేబులు నింపుకునేది ఎవరికి? ప్రజలకి జేబులు నింపుతుడు జగన్ అనేది ఇవాళ జనం అనుకుంటున్నారు. ప్రజలకి అకౌంట్లలో పైసలు వేసి ప్రజల జేబులు నింపే విజన్ జగన్ది. నీ జేబులు నింపుకునే విజన్ నీది అనేది అలా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు జేబులు నింపుకొని, చంద్రబాబు నాయుడు గారు బంధువులు, అనుచరుల జేబులు నింపే సంపదని, వాళ్ళకి సంపద పెంచే విజన్ నీదైతే, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల జేబులు నింపే విజన్ అది జగన్మోహన్ రెడ్డి విజన్ అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు నిజంగానే సంపద సృష్టిస్తే 15 సంవత్సరాల్లో ఏ రోజైనా బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత అంటున్నావు. నువ్వు బొక్కింది పక్కన పెట్టి ఎప్పుడన్నా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినవా? ప్రజలు జేబులు నింపినవా? జగన్మోహన్ రెడ్డి వచ్చాక 58 నెలల్లో ప్రజలు జేబులు నింపినా అంటాడు. అకౌంట్లే సాక్ష్యం, అది అకౌంట్ స్టేట్మెంట్ చూసుకోండి అంటాడు. మళ్ళీ నీది సంపద సృష్టి విజన్ అట. ఎవరికి సృష్టిస్తావు? నీ హెరిటేజ్ కంపెనీలకి, నీ చుట్టూ సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకోళ్ళు నారాయణ, ఎల్లయ్య, పుల్లయ్య ఎవడైతుండో వాళ్ళ సంపదని సృష్టించను, సంపదని కోట్ల కోట్లు పెంచను.
అందరికీ తెలిసిందే అది. మళ్ళీ వాళ్ళు ఇవాళ నీకు ఎలక్షన్లో ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరు సంపద సృష్టించిండు, ఎవరు జేబులు నింపిండు అంటే జనాల జేబులు నింపిండు, ప్రజల సంపదని పెంచిండు అనేది ప్రజలు